మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్, సబ్స్క్రైబ్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వ్యసనం ఎంతటి మనిషినైనా దిగజార్చేస్తుందేమో. రైల్వే స్టేషన్లో లోకల్ ట్రైన్ కోసం ఎదురు చూస్తుండగా రాజేష్ కనిపించేసరికి మనసులో అనుకున్నాడు ఆకాష్. అప్పటికే రాజేష్ కొద్దిగా మందు మీద ఉన్నట్టున్నాడు. కిటకిటలాడుతున్న జనంలో మనుషుల కేసి చూస్తూ అటూ ఇటూ తిరుగుతున్నాడు. తాను ఎర చూపించడానికి ఎవరు దొరుకుతారా అని. అతను గడిపే నీచపు బ్రతుకుని తలుచుకుంటుంటే చాలా చిరాకేసింది ఆకాష్కి. వీడిది ఒక బ్రతికేనా అనే ఏహభావం చోటు చేసుకుంది మనసంతా. బాగా డబ్బున్నవాడిని, ఆడదంటే వీక్నెస్ ఉన్న మగాడిని ఇట్టే పట్టేస్తూ ఉంటాడు. ఈరోజు మరలాంటి వారెవరూ తగలకపోవడం వల్లేమో పరిచయం ఉన్న ఆకాష్ కనిపించేసరికి అటుగా అడుగులు వేశాడు రాజేష్. అంతే, ఆకాష్ ఒక్కసారిగా అదిరిపడి వాడి కళ్ళ నుంచి తప్పించుకోవాలనుకున్నాడు. కానీ ఆ ఛాన్స్ ఇవ్వలేదు రాజేష్. ఒక్క అంగలో అతన్ని చేరుకుని భుజంపై చేయేశాడు. హలో రాజేష్, ఏంటి విశేషం? ఏడవలేక పైకి నవ్వుతూ అడిగాడు ఆకాష్. తను ఊహించినట్లుగానే నాకు అర్జెంటుగా డబ్బు కావాలి, కానీ నాకు అప్పుగా తీసుకోవడం ఇష్టం లేదు. నువ్వు అంటే ఒక్కసారి మా ఇంటికి రా, బ్రతిమలాడాడు రాజేష్. అది విని ఆకాష్లో ఆవేశం చిర్రెత్తుకొచ్చింది. ఎప్పుడూ ఎదుటివాడి జేబు మీదే నీ చూపు. ఇతరుల మీద ఆధారపడి బ్రతకాలి అనుకునే నీలాంటి వెధవల్ని ఉరితీయాలి. సానుభూతి చూపించడం మహాపాపం అంటున్న ఆకాష్ వైపు నమ్మశక్యం కానట్లు చూస్తూ ఉండిపోయాడు. తన గురించి ముందే తెలుసుకుని ఉంటాడని ఊహించిన రాజేష్ అలా ఉండిపోయిన రాజేష్కు కర్తవ్యాన్ని బోధపరుస్తూ, చూడు, ఇద్దరం స్నేహితులమై ఉండి కూడా నేను నీ నుంచి దూరంగా ఉండటానికి కారణం నీ ప్రవర్తన. నీ గురించి నా భార్య భూమిక చెప్తే తెలిసింది. నీ భార్య అనసూయ ఎప్పటికప్పుడు తన కన్నీటి గాథలు వినిపిస్తూనే ఉంటుంది నా భార్య భూమికకు. పడుపు వృత్తి చేయిస్తూ తన్నే నానా చిత్రహింసలు పెడుతున్నావని, తాగుడు, డ్రగ్స్ మైకంలో మునిగిపోయి శాడిస్ట్లా ప్రవర్తిస్తున్నావని బాధపడిన రోజంటూ లేదు. ఇక తనకు చావే శరణ్యం అనుకుంటుందని మీ ఫ్రెండ్ రాజేష్కి మీరే బుద్ధి చెప్పి సరైన దారికి తీసుకురావాలంటూ ఎన్నోసార్లు చెప్తూనే ఉంది భూమిక. నీ స్వవిషయం కదా అని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు నువ్వు నా దగ్గరికే వచ్చి ఇంటికి రమ్మంటున్నావంటే నాకు చెల్లెల్లాంటి నీ భార్యను కిరాయి ఇద్దామని నీ పాడి బుద్ధి ఏమీ బాగోలేదు, కటువుగా దులిపేశాడు ఆకాష్. ఆకాష్ మాటలకు చెలించలేదు రాజేష్. అవును, నా ఉద్దేశం అదే. నాకు ఉద్యోగం లేదు, ఆస్తులు అంతస్తులు లేవు. నా బాధలు నీకెలా అర్థమవుతాయి? కడుపు నిండాలంటే అందరూ నా భార్యకు అర్పించే డబ్బుతోనే మా కడుపు నింపుకుంటూ జీవితం వెళ్లదీస్తున్నాము అన్నాడు ఏదో ఘనకార్యం చేస్తున్నట్టు. ఛీ, నీకు సిగ్గులేదు? నీ వ్యసనాల కోసం నిన్ను నమ్ముకుని నీ వెంట వచ్చిన భార్యతో వ్యాపారం చేయిస్తూ కడుపు నింపుకోవడం ప్రసాదం అనుకుంటున్నావేమో. అది అశుద్ధంతో సమానం. వ్యసనం మనిషిని ఎంత హీనస్థితికైనా దిగజారుస్తుందని నిన్ను చూశాక అర్థమైంది. నువ్వు నా కంటికి అసలు కనిపించకు, నా దగ్గర నుంచి పో ముందు అంటూ గట్టిగా అరుస్తున్న ఆకాష్ మాటలకు అక్కడ నలుగురు పోగయ్యారు. విషయం తెలుసుకున్న వారంతా తనని అసహ్యంగా చూడడంతో తాగుడు మైకంలో కూడా వ్యసనపరుడైన రాజేష్కి తప్పు చేస్తున్నానన్న విషయం తెలుస్తూనే ఉంది. కానీ ఆ భావన ఆ క్షణం వరకే, మళ్ళీ మామూలే. వ్యసనం మనిషిలోని ఆ మూలాన్ని అంత త్వరగా అంతరించలేదు. అదొక చీడపురుగు లాంటిది కావడం వల్లనేమో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. థ్యాంక్ యూ.